తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. సజీవుడినమ్మా నేను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడును. నిన్న ఉండి ఈవేళ లేకుండా ఉండేవాడిని కాదు, ఇవాళ నుండి రేపు లేకుండా ఉండేవాడిని కాదు, నిత్యము నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడనై ఉన్నానని మరి వారికి చెప్పినటువంటి మాట. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సముద్ర తీరాన్ని కూడా ఆ విధంగా 7గురికి కూడా కనిపించినటువంటి విధానము, ఆ 7గురికి కూడా అక్కడ ఆకలి తీర్చినటువంటి విధానము మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైన ప్రభు యొక్క శరీర రక్తములను అనుభవించిన వారు పునరుద్ధానులవుతారు. అందుకే నెల నెల ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క శరీర రక్తాలను మన పాస్టర్ గారి ద్వారాగా మనం పొందుతూ ఉంటాము, మన జీవితాలని సరి చేసుకుంటూ ఉంటాము, పరిశుద్ధపరచుకుంటూ ఉంటాము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే ప్రభు యొక్క శరీరము ఎప్పుడైతే మనం ఇక్కడ తీసుకుంటాం పరలోక వాస్తవ్యమైనటువంటి గొప్ప మహిమగల శరీరముగా మార్చబడడానికి అవకాశం కలుగుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏముందో తెలుసా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడని పౌలు గారు చెప్పిన మాటలు. మరణ విషయంలో సమానానుభవం అట. అంటే ఆయన ఎలా మరణించారో, ఎంత శ్రమ పడ్డారో, ఎంత హింసింపబడ్డారో అలాంటి సమానమైనటువంటి అనుభవం నాకు కూడా కావాలని పౌలు గారు కోరుకుంటూ ఉన్నారు. మరి పౌలు గారు కోరుకుంటూ ఉన్నారు. అందుకే కనుక పేతురు గారు కూడా ఏమన్నారంటే, ప్రభు లాంటి సిలువ నేను వేయించుకోవడానికి తగను, నేను తలక్రిందులు సిలువ వేయండి నాకు అన్నారు. తలక్రిందులు సిలువ ఇలాగుంటే కనుక నిలువు కర్ర ఒకటి పైనేమో అడ్డకర్ర ఉంటుంది, కానీ ఆ సిలువను తలక్రిందులుగా చేసి అప్పుడు నాకు సిలువ వేయండి అని చెప్పారు ఆయన. అంత గొప్ప దేవుడికి నేను ఆడి తప్పినటువంటి వాడను కనుక నేను ఆయనతో సమానంగా సిలువ పెట్టాను, తగని వాడనని ఆయన తలక్రిందులు సిలువ వేయించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఈ విధంగా చూసినట్లయితే కనుక మరణ విషయంలో సమానానుభవము అదే అన్నారు ప్రభు. ఏమంటే శ్రమానుభవము అన్నారు. ఈ సమానానుభవము ప్రభుతో పాటు మనం ఎప్పుడైతే పొంది ఉన్నామో శ్రమానుభవాన్ని అనిపించిన వారమై మహిమానుభవములోనికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక అనుభవములు ఎన్నో ఉంటాయి. ప్రభుతో పాటు సమానానుభవం మన దగ్గరికి ఉంటుందా? మనం పొందగలుగుతామా? కానీ పొందగలిగితే కనుక ఈ శ్రమానుభవమే మహిమానుభవముగా మార్చబడుతుంది. మహిమ యొక్క అంతస్తు మనం పొందగలుగుతామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సమానానుభవము గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు అన్న తనకున్న సమస్తం కూడా ఎలాగుందంటే పెంటగా ఎంచుకున్నారట. సాధు సుందర సింగ్ గారు కూడా ఆయనకు మరి సిక్కుడయ్యుండి కూడా ఎలాగుందంటే ఆయన యొక్క పరిస్థితి, యేసు ప్రభుని నమ్ముకోకముందు ఎంతో హింసించాడు ఈ దేవుణ్ణి, వద్దనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క స్వరూపం చూశారో అప్పుడు ఆయన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా ఒప్పుకోగలిగారు. ఒప్పుకుంటే మాత్రమే కాదు, ప్రకటన చేశారు. కాలి నడకన సాధు వస్త్రములతో ఆయన ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం కూడా తిరిగారని, మళ్ళీ ఇలాగే మన ప్రాంతాలకు కూడా వచ్చారని, ఇలాగా మరి సాధు సుందర్ సింగ్ గారు ఆత్రేయపురము ఇలాగా పొడగట్లపల్లి ఈ సైడ్ కూడా వచ్చారనేటువంటి విషయాన్ని కూడా విన్నాను నేను. కనుక ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ అయితే కొంతకాలము ఆ పుస్తకాలు సాధు సుందర్ సింగ్ గారు ప్రభుపాద సన్నిధి అనేటువంటి పుస్తకాలు 3 పుస్తకాలు ఉండేవి. 3 పుస్తకాలు కూడా యవ్వన కాలంలో చదివినటువంటి విషయాలు మర్చిపోయాను అవన్నీ కూడా. ఆ పుస్తకాలు కూడా నా దగ్గర లేవు. చదివిస్తానని చెప్పి తీసుకున్నటువంటి వారు ఇంకా మరలా ఆ పుస్తకాలు నాకు చేరవేయలేదు. కనుక మరి ఆ టైంలో అయితే కనుక పుస్తకమే కపోసి అనుకుని చదివానే తప్ప అనుభవంతో కూడినటువంటి చదువు చదవలేదు దాని గురించినటువంటి విషయాలు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన గురించినటువంటి విన్న విషయాలు ఏంటంటే, ఆయన సాధు సుందర సింగ్ గారు మరి నువ్వు నిజమైన దేవుడు నాకు కనిపించాలి అని చెప్పి పట్టుపట్టి ప్రార్థన చేస్తే, నా కుమారుడు ఇదిగో నేను నీ కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి యేసు ప్రభువుని నిన్నెవరు పిలిచారయ్యా అని అడిగారట. నిన్నెవరు పిలిచారయ్య అంటే, నన్ను నువ్వు పిలిచగల సృష్టికర్త ఎవరో నాకు కనపడాలన్న సృష్టికర్త నేనేనని చెప్పి ఆయన కనిపించినటువంటి విధానాన్ని మనకి తెలియజేసినటువంటి పెద్దలైనటువంటి వారు ఉన్నారు. వారి మాటలు నేను విన్నాను కనుక మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక అప్పుడు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పాదాల్లో రక్తాలు కారుతున్నప్పుడు కూడా కొండల్లో ఆ యొక్క హిమాలయ పర్వతాల్లో నుంచి ఆ యొక్క మరి ఆ దేశాలన్నీ కూడా టిబెట్టు ప్రాంతం అంతా కూడా
నేపాల్ ప్రాంతం అంతా కూడా యేసు ప్రభువే నిజమైన దేవుడని చాటి చెప్పి భారతదేశమంతా కూడా తిరిగినటువంటి ఆయన యొక్క విధానము. కనుక ఆయన గురించి మనం తెలుసుకుంటే కనుక చెప్పకుండా ఉండలేము. మన హృదయము మండుతూ ఉంటుంది. ప్రభు గురించినటువంటి విషయం మనం చెప్పాలని మన హృదయము మండింప చేస్తూ ఉంటుంది. హృదయం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తితో మండుతూ ఉండాలి. ఈ విషయాన్ని నా బిడ్డలకి ఎప్పుడు నేను బోధ చేయాలి, ఎప్పుడు వినిపింప చేయాలి అనేటటువంటి తపన ఆ యొక్క బిడ్డల్లో ఉంటుంది. కనుక అదే మండటం అంటే మండుతూ ఉండేటటువంటి జ్యోతుల వలె మనం ప్రకాశించవలసినటువంటి వారమై ఉన్నాము. గనక దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అనుభవించిన వారి యొక్క అనుభవాలు కూడా మనం తీసుకుంటూ ఉండాలి. మన అనుభవమే కాదు, మన యొక్క పెద్దలైనటువంటి వారు ఎంత అనుభవంతో వారు ఈ మాటలను చెప్పారు, ఆ మాటలను కూడా మనం శిరస వహించవలసినటువంటి వారమై ఉన్నాం. గనక ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది ఎవరి యొక్క అనుభవము? పౌలు గారి యొక్క అనుభవము. ఆయన కూడా శ్రీమంతుడే, గొప్పవాడే. ఆయన ఏమాత్రం కూడా తక్కువవాడు ఏమీ కాదు, దీనుడేమీ కాదు. కానీ ప్రభునందు దీనత్వం నేర్చుకుని పెంటతో సమానం చేసుకున్నాడు తనకు కలిగినదంతా కూడా. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ యోహాను సువార్త 6:10 యేసు జొన్నలను కూర్చుండబెట్టని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండేను. గనక పచ్చిగా ఉన్న చోటనే ప్రజలైనటువంటి వారు అందరూ వారు లెక్క పెడితే పురుషులైనటువంటి 5,000 మంది, పిల్లలు స్త్రీలు మరి వారి లెక్కలో లేనటువంటి వారు. అందుకే ఇంచుమించు 28-30 వేల మంది అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలను వడ్డించినట్లుగా మనం చూస్తాం. తృప్తిగా తిన్నారు, ఇంకా మిగిలింది అనేటువంటి మాట కూడా మనం అక్కడ చూస్తాము. కనుక యేసు చేసినటువంటి సూచక క్రియ చూసి నిజంగా ఈ లోకంలోకి రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారట. ఆ మనుషులు ఈయనే అని చెప్పుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. 54వ వచనంలో కూడా ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అందుకే నెల కూడా మనం తీసుకోవాల్సినటువంటి ప్రభు రాత్రి సంస్కారం అన్నారు. రాత్రే ఇచ్చేవారట ఇదివరకు. అయితే కనుక ఇప్పుడు పగలు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే సంఘాలు ఎక్కువయ్యే వృద్ధి అయ్యాయి కాబట్టి అంతటా కూడా అందరికీ కూడా సమానత్వం చేయాలి కాబట్టి ప్రతి వారికి అందేలాగున పగలేంటి రాత్రి ఏంటి మరి తేడా పాడాలు లేకుండా ఇవ్వాలనుకునేటువంటి సంఘాల్లో అలా సంస్కారాన్ని ఇస్తూ ప్రభు భోజనాన్ని సిద్ధం చేసి ఇస్తూ ఉన్నారు. అందుకే మనం దీన్ని ఎందుకు తీసుకోవాలంటే, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇలా తీసుకుంటూ ఉంటే అంచెదినమున నేను వానిని లేపుదును. అంచెదినం అంటే ఇప్పుడు దేవుడు వచ్చే సమయంలో ఆయన్ని లేపుతాడట, మనల్ని లేపుతాడనమాట. చనిపోతే సమాధిలో చూస్తాము, బ్రతుకుంటే నిత్య జీవము కలిగినటువంటి వారమే మరి ప్రభుని ఆకర్షించుకుంటాం మనము. కనుక అందుకే మరి వారం తీసుకునేవారు ఉన్నారు, నెలకోసారి తీసుకునేవారు ఉన్నారు, ఇంచుమించు ఏడాదికోసారి కూడా తీసుకునే ద్రాక్షారం వెళ్ళేవాళ్ళు. అక్కడైతే కానీ ఏడాదికి క్రిస్మస్ నెలలో క్రిస్మస్ చేసి అప్పుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆయన సంస్కారం ఇచ్చేవారు. సంస్కారం క్రిస్మస్ పండుగ ఒకేసారి. ఎందుకంటే ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఎంతో కష్టపడి ఎక్కడెక్కడ దూరాన్ని నుంచి వచ్చి ఇవ్వవలసి వచ్చేది. కనుక అటువంటి పరిస్థితుల్లో ఎంత కష్టమైనప్పుడు కూడా సంవత్సరం అవుతుంది, అలాగే 6 నెలలకు వస్తారు. ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఇచ్చేవారు ఉంటే కనుక, పరిశుద్ధంగా ఇచ్చేవారు ఉంటే కనుక రోజు కూడా తీసుకున్న ప్రభు సంస్కారం నేను అని దైవజనులు దేవదాసయ్య గారు అన్నారని చెప్తారు. కనుక సంస్కారం ఎప్పుడైతే తీసుకుని సంస్కరింపబడతామో, ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తం మనలోనికి ఎప్పుడైతే ఎక్కుతుందో, ఎక్కినటువంటి మనకి ప్రభు యొక్క రూపం, ప్రభు యొక్క సమరూపమునకు మనము మార్చబడతామని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అందుకే అలా చేసుకునే నిత్య జీవం మనలో ఉంటే కనుక అంచె దినమున రాకడ రోజున లేపుతాను, నిలబెడతాను వారిని నేను అని చెప్పినటువంటి లేఖనములు 1 కొరింథీ 10:16 కూడా ఏమనుందండి, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. ఆశీర్వాదం పాత్ర ఇది. మనకి సంస్కారం గిన్నె ఇక్కడ పెడుతున్నారు, రొట్టె ద్రాక్ష ఇక్కడ పెడుతున్నారు. సంస్కారం ఇచ్చేటప్పుడు గిన్నెలో పోస్తారు, ఆ గిన్నెలో పోస్తుంది కప్పుల్లో పోస్తున్నారు మనకి. అయితే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రీతిగా ఇది ఉంటుంది అన్నమాట. రొట్టె కాలుస్తారు,
దాన్ని పట్టుకు వస్తే కనుక దగ్గరికి మనమే దాన్ని ఒక ముక్కను తీసుకున్నాం మన నోట్లో పెట్టుకుంటాము. పాత్ర చేస్తారు, నోటితో తాగుతాం, మరి పక్క వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అలాగే కొంతమంది అయితే కప్పుల్లో ఇచ్చేటి ఆచారం కొంతమంది కొన్ని సంఘాల వారు ఆ విధంగా ఏ మెట్టికి ఏది విధంగా అయితే ఆయన శరీరము ఆ యొక్క రొట్టె, ఆయన రక్తము ఆ ద్రాక్ష కనుక ద్రాక్షను ప్రార్థన చేసి మరి రక్తముగా మార్చమని ప్రార్థన చేస్తారు దైవజనులు. అక్కడ ఈ రొట్టె ప్రభు యొక్క శరీరముగాను ఈ యొక్క రసము ప్రభు యొక్క రక్తముగాను మార్చబడిందని అక్కడ మనము నమ్ముతూ ఉన్నాం. మన కంటికి కనిపించేది రొట్టె, బజార్లో రొట్టె, మన కంటికి కనిపించేది బజార్లో ద్రాక్ష రసమే. కానీ అక్కడ ప్రార్థన చేయటం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే ఆ రొట్టె శరీరంగా మార్చబడుతుంది, ఆ రసము రక్తముగా మార్చబడుతుందని విశ్వాసంతో మనం నమ్ముతున్నాం. కాబట్టి అందుకంచే దినమున మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు లేపుతాడు. ఇంకా మనల్ని పడుకోబెట్టిన వారంగా కానీ, చచ్చిపోయిన వారముగా కానీ, మృతులైనటువంటి వారముగా కానీ, జీవంతో ఉన్నటువంటి వారముగా మనల్ని దేవుడు లేపుతూ ఉంటాడని. అందుకే ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకునుట ఏ కదా, రొట్టె పుచ్చుకునుట, ప్రభు యొక్క శరీరంలో పాలు పొందుట, ద్రాక్షరసం పుచ్చుకుని ప్రభు రక్తంలో పాలు పొందుట, ప్రభు యొక్క శరీర రక్తంలో పుచ్చుకుని వారందరూ కూడా మధ్యాకాశంలో ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందుము గాక, ఆయనను పోలి ఉందుము గాక అనేటువంటి మాట ఏంటంటే ఈ ఆయన శరీరం మనలోకి వస్తుంది, ఆయన రక్తం మనలోనికి వస్తుంది. ఇప్పుడు మన రక్తం ఏమవుతుంది? ఇప్పుడు ఆయన రక్తంగా మారుతుంది. మన శరీరం ఏమవుతుంది? ఆయన శరీరంగా ఆయన శరీరం ఎటువంటిది? పరిశుద్ధమైనటువంటి శరీరము. ఆయన రక్తము పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యవ్వన రక్తము. కనుక ఆ రొట్టె రక్ష ఎప్పుడైతే మనం తీసుకున్న వెంటనే మనము కూడా ప్రభువు యొక్క రక్తంతో సమానమైపోతున్నాం, ప్రభు యొక్క శరీరంతో సమానమైపోతున్నాం. అందుకే ప్రభు యొక్క రక్తం ప్రభు యొక్క శరీరము మనలో ఉంటుంది. కాబట్టి ఇంకా లోక జీవులము కాము. ఇది తీసుకున్నాం కాబట్టి సంస్కరించబడుతున్నాం. కాబట్టి చాలా గృహాల్లో కూడా సంఘాల్లో ఇక్కడ సంస్కారమైన చక్కగా తయారై వస్తారు. ఎంతో తెల్ల చీరలు కట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని వస్తారు. వచ్చి ఇక్కడ సంస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళగానే మొగుడు మీద పెళ్ళం మీద మొగుడు, ఇంట్లో కలహాలతో కూడినటువంటి గొడవ కింద అయిపోతున్నాయి. అదే దేవుడు వద్దంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమని అనుకున్నా సంస్కరించబడడానికే శరీర రక్తాలు తీసుకున్నాం, ప్రభు యొక్క మనసు కలిగించుకోవడం కోసమే శరీర రక్తాలు మనం తీసుకుంటూ ఉన్నాం. మనము మార్పు చెందవలసినటువంటి వారమైన ఇంకా తీసుకుని వెళ్ళి కూడా కలహాల గృహంగా పడిపోతుందంటే ఏమనుకోవాలి? ఇప్పుడు మనము అది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. మనం సాతానుడు మన మొక్క పుచ్చుకోగానే యోధాలోనికి సాతానుడు ఎలా ప్రవేశించాడో ఈ శరీరక్తాలు ఇక్కడ పుచ్చుకోగానే సైతాను కూడా మనలో దూరిపోయి ఇంట్లో పిల్లలతోటో పెద్దలతోటో లేకపోతే పక్క వారితోటో ఏదో ఒక వారితోటి మొత్తం మీద కలహము తీసుకొని వచ్చి ఈ తీసుకునే శరీరక్తాలు కూడా ఎలాగైపోతున్నాయంటే ఎందుకు పనికిరైనటువంటి వాటిగా తయారైపోతూ ఉన్నాయి. కనుక మనం తీసుకున్నామంటే మార్పు చెందిన వారమై మనలో మార్పు. అందుకే క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి. ఆయన మనసు మనం కలిగి ఉండాలంటే ఆయన రక్తం మనలో ఉంది కాబట్టి, ఆయన శరీరం మనలో ఉంది కాబట్టి ఆయన వలే మనం ఉన్నామని మనము రుజువు చేయవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి ఈ రోజున సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకుందాము. ఇంకోటి ఏంటంటే ఆయన భుజించెను అనేటటువంటి మాట. ఆయన భుజించారు. లోకాసువార్త 24:42లో ఏమన్నారంటే అక్కడ చేప మొక్క కాల్చిన మొక్క ఇస్తే పిల్లలారా నాకేమైనా ఉందా అంటే ఏం లేదన్నారు అప్పుడు వారు. కానీ అయితే కాల్చిన చేప మొక్క ఇస్తే కనుక ఆయన ఏమేం చేశారంటే భుజించెను. ఆయన నీతో పాటు ఉండాలని, నీతో సహవాసం చేయాలి, నీతో తినాలి, నీతో తాగాలని, నీతోటే సమానానుభవంలో ఉండాలని, ఆయన యొక్క లెవెల్స్ అన్నీ కూడా నీకు ఇవ్వాలని, ఆయన అంతటి వాడిగా మనల్ని చేసుకోవాలని ఆయనకు ఉద్దేశమైనది. అది మన గ్రహింపు కావట్లేదు. అందుకే యోధా ప్రభుత్వానికి శిష్యులు భయపడి మేడగదిలో తలుపులు భద్రంగా మూసుకొని దాక్కున్నారు. పునరుద్ధరణ ప్రభు తాను సజీవుడై ఉన్నానని ప్రత్యక్షపరచుకున్న వారి మధ్యకు వెళ్ళి మీకు సమాధానం మగునుగాక అనేటువంటి మాట. మీకు సమాధానం 24:42లో మనం చూస్తూ ఉన్నాము. మీకు సమాధానం మగునుగాక అన్నారు. వారు రక్షించడానికి వచ్చినటువంటి ప్రభును చూసి భక్షించడానికి వచ్చిన భూతం అనుకున్నారట వారు. అందుకే రక్షకులు ఎవరో భక్షకులు ఎవరో తెలియట్లేదు మనకి. ప్రభు యొక్క శక్తి మన దగ్గర ఉంటే కనుక మనం అదేంటో గుర్తుపట్టగలుగుతాము. ఆయన యొక్క శరీరం తీసుకుంటే ఆయన రక్తం తాగితే కనుక అలాంటి గుర్తుపట్టేటటువంటి శక్తి మనకి కలిగిస్తాడు దేవుడు.
అందుకే వారు రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువుని చూసి భక్షకుడు అనుకుని భూతం అనుకుని పారిపోతూ ఉన్నారట, భయపడిపోతూ ఉన్నారు. గుర్తించలేదు, ప్రభు అని గుర్తించలేదు. అందుకే భూతమని భయపడ్డారు. అక్కడ కూడా ఏం చేయండి, గుర్తులను చూపించి, అంత బాధ ఏంటి ఆయనకి, నమ్మకపోతే పో, నీ పాపం నీది, నీ కర్మ నీది అనుకుని వెళ్ళిపోయారు. కానీ అలా కాదు. ప్రభు యొక్క కృప ఏంటంటే నువ్వు కూడా ఆయనతో సహవాసం చేయాలి, నువ్వు కూడా ఆయన తిరిగి లేచిన దేవుడని, సజీవుడని తెలుసుకోవాలి అనే పాటలు, ఆయన రక్షించడానికి పాటలు, ఆయన తనను తాను రుజువుపరచుకోవడానికి పాటలు, ఎన్ని పాటలు నీ గురించి నా గురించి కూడా పడేటటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకుందాము. కనుక అలాగే మరి భయపడినటువంటి గుర్తులను చూపించి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నటువంటి నీ తండ్రి, నా తండ్రి. ఏంటమ్మా, భోజనం చేద్దాం రండి అన్నారంట. వాళ్ళు ఆ తిబిరి సముద్రం పైకి వచ్చేటప్పుడు ఏమన్నారు, అక్కడికి కాల్చిన చేప ముక్క, నిప్పుల మీద కాల్చబడిన చేప ముక్క అక్కడ ఉంది. రండి పిల్లలారా, అలసిపోయి అన్నారు మీరు, రండి భోజనానికి, భోంచేద్దాం రండి, భోజనానికి రండి అని ఆహ్వానిస్తున్నాడు తన పిల్లలను అని ఎంతో ప్రేమతో మరి ఆదరణతో ఆ పిల్లలను ఆయన చూస్తూ ఉన్నాడు. భోజనముకు రండి అని పిలిచిన ప్రభువే వారి ఎదుటి చేప ముక్క తీసుకొని భుజించాడు. భోజనం రమ్మని పిలిచాడు, ఆయనే భుజించాడు. కనుక అందుకే ఆయన బిడ్డలైనటువంటి వారందరూ కూడిక జరిగిందంటే ఇంచుమించు సంస్కారానికి ప్రతి సంఘంలో కూడా భోజనాలు పెడుతూ ఉన్నారు. అది శరీరాహారము, ఆత్మీయాహారం కూడా దొరుకుతుంది. నెలకొకసారి వారానికి ఒకసారి తీసుకునే వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. కనుక పునరుద్ధాడైన ప్రభు తన శాంతిని వారికి ఇచ్చినట్లుగా, పునరుద్ధారుడైన ప్రభు తన శాంతిని ఆయనకి ఇచ్చారు. ఆయన యొక్క శాంతి ఎటువంటిదంటే లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు. లోకం ఇచ్చే శాంతి అంటే కోపంగా ఉన్నప్పుడు శిక్షిస్తారు, మరి దయగా ఉన్నప్పుడేమో, మంచిగా ఉన్నప్పుడేమో వారిని రక్షిస్తూ ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అవకతవకలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి లోకస్తుల యొక్క ప్రేమకి. కానీ దేవుని ప్రేమకి హెచ్చుతగ్గులు ఉండవు. అందరూ అంతటా సమానమైనటువంటి ప్రేమ, సమానమైనటువంటి ఆ యొక్క నడవడి ఆయన దగ్గర ఉంది. అది మనకి అప్పచెప్తూ ఉన్నారు. మనం స్వీకరించవలసినటువంటి వారమైన పునరుద్ధారణ ప్రభు తన శాంతిని వారికి ఇచ్చినట్లుగా ప్రభు మనకు, మన దేశానికి ప్రత్యక్షం, మన సంఘానికి ప్రత్యక్షమై శాంతి అనుగ్రహించును గాక అనేటటువంటి మాట, భుజించెను అనేటువంటి మాట. ఇంకొక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఏంటంటే పలకరించెను. ఒక పలుకు పలికితే చాలు, ఆ పలుకు ద్వారా జీవితం ప్రభావితమవుతుంది. అర్థం చేసుకోవాలి మనం. యోహాను సువార్త 21:5 యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా వారు లేదని సమాధానం చెప్పారు. వారు లేదన్నారట. తినటానికి ఏమైనా ఉందా పిల్లలారా అని అడిగితే ఏమంటున్నారు, లేదయ్యా, మా దగ్గర ఏమీ లేదయ్యా అనే వారంగా ఉన్నాము. అంజూరపు చెట్టు ఆకులతో ఉందంటే అర్థమేంటి, ఆకులు మాటలు అంజూర పళ్ళు ఉండాలట, అది ఖచ్చితంగా ఉండాలట. ఉన్నాయి అనుకుని ఆయన వెళితే గనక ఏమి లేవు, పళ్ళు లేవు, ఆకులు తప్ప, ఆచారాలు తప్ప అక్కడ ఆత్మీయత లేదనేటటువంటి విషయం అక్కడ అర్థమైపోతూ ఉంది. ఇక్కడ శిష్యులైనటువంటి వారు కూడా అయ్యో ప్రభు ఏమన్నా అడుగుతారేమో, ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం అనేటటువంటి మాట లేకుండా అయ్యో లేవయ్యా అన్నారట. అందుకే పలకరింపు, పిల్లలారా అని పలకరింపు. మీకేం తెలియదయ్యా, మీరు అమాయకులు మీరు అని. అందుకే నిద్రపోతున్నారా మీరు? గెస్సమనే తోటలో కూడా ప్రభు ఏమన్నారు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైపోయింది, పోలే నిద్రపోతున్నారా, అలసట తీర్చుకోండి అని అన్నాడట. ఎంత ప్రేమో! మాట వ్యతిరేకించినటువంటి వారి మీద కూడా ప్రేమ చూపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమలో కల్మషము లేనిటువంటి ప్రేమ అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇంకా మరి 6వ వచనం కూడా ఏమనుందంటే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఎంతో ఆత్మీయతతో, ఆప్యాయతతో, ఆదరణతో ఆయన పలకరించినటువంటి పలుకులు. పునరుద్ధానుడైన ప్రభు కూడా ప్రభుని వారు పలకరించలేకపోయారట. ప్రభు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు ప్రభు. ఆ ప్రభుని మనం ఆదరించాలి, ఆయన మీద ఆనుకోవాలి అనేటువంటి తలంపు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు లేకపోయింది. ఆయనను గుర్తించలేనటువంటి అంధకారము వారిని ఆవరించేసింది. ఒక్కొక్కప్పుడు మనము కూడా అంతే, అర్థం చేసుకోలేము, అపార్థం చేసుకుంటాం కానీ అర్థం చేసుకోలేము. అర్థం చేసుకునే అంధకారము మన యొక్క మనసును అది కమ్మి వేస్తూ ఉందంటే కనుక అర్థం కూడా చేసుకోలేము. ప్రభు తన్ను తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకొని వారి హృదయాలలో ఆవరించి ఉన్న పాపాంధకారమును తొలగించినటువంటి తండ్రి నీ తండ్రి, నా తండ్రి. అలాగే సజీవమైన
వారి జీవితములలో నిత్య జీవము ధారపోసినటువంటి దేవుడు. నిర్జీవమై ఉన్నాం మన బ్రతుకులన్నీ కూడా జీవము లేనటువంటి చచ్చిన వారంలాగా ఉన్నాం మనం. నిర్జీవముతో ఉన్నాం మనం, జీవము లేనటువంటి వారంగా ఉన్నాం, జీవోత్సవాలుగా మనం ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క జీవాన్ని ధారపోసి నిత్య జీవంలోనికి మనకు దారి చూపిస్తూ ఉన్నాడు, నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అనేటి ధారపోసి నిత్య జీవమే ఆయన ధారపోస్తూ ఉన్నాడు, నిత్య జీవములోనికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ప్రభు యొక్క శరీర రక్తములనిచ్చి పునరుద్ధాన శక్తిని అనుగ్రహించేటటువంటి దేవుడే అన్నాడు. నా శరీరం తీసుకోండి అమ్మా, నా రక్తం తీసుకోండి, మీరు పునరుజ్జీవితులు అయ్యండి, అప్పుడు మిమ్మల్ని తీసుకుని నేను వెళతాను, రెండవసారి వచ్చినప్పుడు ఆకర్షించుకుంటాను, ఈ శక్తి వలన నేను మిమ్మల్ని ఆకర్షించుకుంటాను అని. అందుకే పాపులైనటువంటి మనలను పరిశుద్ధులుగా చేసినటువంటి తండ్రి అయ్యి ఉన్నాడు. పాప జీవితమే మంది, కానీ ఆయన నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, ఆయన యొక్క మరి శరీరక్తాలు తీసుకుంటున్నాము, ఆయన లక్షణాలు కలిగినటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనల్ని దేవుడు పరిశుద్ధులనుగా మార్చాడు. అలాగే శిష్యుల్లో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా కొట్టివేసి సమాధానాలు ఇచ్చినటువంటి దేవుడు, సంతోషము కలిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే శిష్యుల యొక్క సందేహాలు తొలగించారా, సంతోషం అనుగ్రహించారా, సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయండి అని ఒక గొప్ప భారము ప్రజల మీద పెట్టినటువంటి మాట. ఆ భారము నీ మీద పెట్టాడు దేవుడు, ఆ భారమే నా మీద పెట్టాడు దేవుడు. సర్వసృష్టికి సువార్త, ఇదొకటి జ్ఞాపకం చేసుకోండి. భూదిగంతముల వరకు సాక్ష్యం, ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఈ రెండు విషయాల్లో న్యాయం చేకూరుస్తున్నామా అని మనమే తీర్పు చెప్పుకోవలసినటువంటి వారమైన. ప్రభు మన మీద భారం పెట్టాడు కదమ్మా, పెట్టినటువంటి భారాన్ని మనం ఏం చేయవలసి ఉన్నదంటే మరి సర్వసృష్టికి ప్రభు యొక్క సువార్త. సువార్త అంటే ఏమని చెప్పుకున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు, శ్రమ పొందారు, హింసించబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, సమాధి చేయబడి తిరిగి లేచారు. తిరిగి లేచినటువంటి ఆయన ఇప్పుడు మనకు తండ్రి అయి ఉన్నారు. ఇదేనమ్మ సువార్త అనేటువంటి మాట చెప్తేనే సువార్త ప్రకటన చేసినటువంటి వారమవుతాం. ఇది ఎక్కడికి, సర్వసృష్టికి కూడా బోధించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి యోదయ అరణ్యములో బోధించారు యోహాను గారు, స్నానికుడైన యోహాను గారు, బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను గారు. ఆయన గురించినటువంటి ఆయన మార్గములు సరళము చేయండి, ఆయన మార్గాలు సిద్ధం చేయండి, ఇదిగో ఆయన వచ్చుచున్నారు. ఆయన పాదముల యొక్క వారును విప్పడానికి, ఆ జోడి యొక్క వారును కూడా నేను విప్పడానికి సరిపోయిన వాడిని, నేను ప్రకటించడానికి మాత్రం వచ్చినటువంటి వాడిని అని చెప్పినటువంటి యోహాను గారి యొక్క మాట. ప్రతి పల్లము ఎత్తు చేయబడుతుంది, ప్రతి ఎత్తు సమానం చేయబడుతుంది. వంకర తోవలు నున్నగా చేయబడతాయి, తిన్నగా చేయబడతాయి. ఆయన వస్తున్నారు కాబట్టి అంతా సమానమైపోతుంది. హెచ్చు తగ్గులు లేవు, నువ్వు పెద్ద నేను చిన్న అనే మాటలు లేవు, అందరము సమానమే దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో అంతా సమానమే అనేటటువంటి మాట దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే సంతోషం అనుగ్రహించారు. సర్వసృష్టికి సువార్త భూదిగంతముల వరకు కూడా సాక్ష్యం చెప్పవలసినటువంటి వారమైన ఇట్టి బాధ్యత దేవుడు మనకిచ్చి నడిపించే పరిస్థితి మనకి ఇచ్చారు. కాబట్టి అందరి అనుమానాలను తీసివేశారు, అందరి సందేహాలను తొలగించి వేశారు. అలాగే మనల్ని ఐక్యపరిచారు. ఆయన రక్తముతో మనలను ఐక్యపరిచినటువంటి దేవుడు, ఒలీవల కొండ యొద్దకు తీసుకుని వచ్చినటువంటి దేవుడు, అది ఒక నిర్ణయ స్థలముగా ఏర్పాటు చేసినటువంటి దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందరినీ ఏం చేశారంటే అందరినీ పలకరించి మాట్లాడుచూ ఉండగా యేసును పరలోకమునకు ఒక మేఘము వచ్చి ఆయనను తీసుకొని పోయెను. ఒక మేఘం వచ్చి ఆయన పాదాల కిందకు వచ్చింది. మేఘం యొక్క లక్షణం పైనుండే లక్షణము, ఎగిరేటటువంటి లక్షణం, కదిలేటటువంటి లక్షణము ఇప్పుడు ఆయనను ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయింది. అందుకే రెండవ రాకడలో కూడా రేపన్న నాడు ఆయన రోజు వచ్చినప్పుడు ఆ రోజున ఏం చేస్తారంటే మేఘములు తయారవుతూ ఉన్నాయి. నాకో మేఘం నీకో మేఘం, నా స్థాయిని బట్టి నాకు, నీ స్థాయిని బట్టి నీకు మేఘములు అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క నా మేఘం నాకు వస్తుంది, నీ మేఘం నీకు వస్తుంది. నీ పాదాల కిందకు వచ్చి మరి అక్కడ పైకి రథముల వలె కొనిపోబడతాము. ఒక మెరుపు వలె మెరుస్తుంది దేవదూత వచ్చి. ఒక మెరుపు జస్ట్ ఒక సెకండు, లేకపోతే సెకండ్లో 11వ భాగము, ఆ భాగములో ఒక దేవదూత వచ్చి ఒకే ఒక్క మెరుపుతో మెరుస్తుంది. ఆ మెరుపే మనల్ని ఆకర్షించుకొని పైకి తీసుకొని వెళుతుంది. ప్రభుతో మధ్యాకాశములో ప్రభుతో పాటు 7 ఏండ్ల విందు అన్నారు.
ఆ తర్వాత మరలా ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన అన్నారు. ఎంత అంతస్తు దేవుడు మనకి దాచిపెట్టి ఉంచినటువంటి విషయాలను మనం ఏమాత్రం కూడా విస్మరించడానికి వీల్లేదు, వదిలివేయడానికి వీల్లేదని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన మనము మార్పు పొంది మధ్యాకాశమునకు కొనుపోబడుదుము గాక. మధ్యాకాశమునకు కొనుపోబడినటువంటి మనం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మొదటిసారి వచ్చిన భూమి మీదకు వచ్చారు, భూమి మీద నివాసం చేశారు కనుక ఇప్పుడు ఇంకా భూమి మీదకి రారు ఆయన. ఈ భూమి యొక్క మలినం అంటించుకోరు ఇంకా ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన ఇంకా మధ్యాకాశం వరకు వస్తారు. ఆయనేమో మధ్యాకాశం వరకు అవరోహణమై వస్తారు, మనమేమో ఈ భూమి మీద నుండి ఆరోహణం అవుతాం అక్కడికి. ఈ ఆరోహణం అందుకే యేసుక్రీస్తు ప్రభు మరలా వస్తారు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తారు అంటే ముందొకసారి వెళ్ళిపోయారు, ఇప్పుడు మరలా వస్తున్నారు ఇప్పుడు ఆయన. కనుక యేసు స్వామి మరి మళ్ళీ వస్తారు, మేఘం మీద ఆయన వస్తారు, మేఘం మీద మనల్ని కొనిపోతారు అనేటటువంటి మాట దేవుడు మనము వినాలని అర్థం చేసుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ఈ మాటలన్నీ కూడా మనం విన్నాము. వినిన మాటలు మన యొక్క అంతరంగం ముద్రించుకొని ఆ చొప్పున జీవించి దేవుని యొక్క రెండవ రాకడకు ఆకర్షించబడదుము గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు పునరుద్ధానమైన తర్వాత 40 రోజులు కూడా భూమి మీద ఉండి 11 సార్లు శిష్యులకు కనపడి చెప్పినటువంటి మాటలు, వారి యొక్క అంధకారాన్ని తొలగించి ఆనందం కలుగజేసినటువంటి మాటలు, వారి యొక్క సహనాన్ని నా తండ్రి వారికి సహనము ఓర్పు ఉండేలాగా చూసి వారిని సంతోషింపచేసినటువంటి వైనాన్ని మేము చూస్తూ ఉంటే మా పట్ల మీకు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారో అది మేము గ్రహించుకోలేనిటువంటి వారమై ఉన్నాం. గ్రహించుకునే శక్తి మాకు దయచేయండి తండ్రి. అర్థం చేసుకోలేనప్పుడు వారికి నిన్ను నీవు సజీవునిగా కనపరుచుకున్నావు కదా ప్రభా. ఇప్పుడు అలాగే అంధకారం ఏదైనా ఉంటే, జిడ్డురాళ్ళు మడ్డురాళ్ళు ఉంటే కనుక వాటన్నిటిని కూడా తొలగించుకొని నువ్వు వచ్చేటటువంటి దేవుడని తెలుసుకొని ఆ వచ్చేటటువంటి సమయానికి ఆకర్షించబడేటటువంటి వారముగా మేము ఉండుటకు నా తండ్రి నీతో కూడా మేము లేపబడడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్నా. పునరుద్ధానుడై జయముతో వచ్చుతున్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మనల్ని దీవించునుగాక. మరణాత.